హాయ్, నేను మీ శ్రీకాంత్. ప్రతి ఒక్క పేరెంట్ పిల్లల్ని పెంచే విధానాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే పేరెంట్ ఎలాంటి జాబ్ చేస్తున్నా కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన అట్మాస్ఫియర్ని బట్టే వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. అదే మైండ్ సెట్తో పిల్లల్ని కూడా మనం గైడ్ చేస్తాం. కానీ కాలానికి అనుగుణంగా మారే కొద్దీ పిల్లలు ఇప్పుడున్న జనరేషన్లో వీళ్ళ ఒక మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో పేరెంటింగ్ టిప్స్ అనేది కూడా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అలాగే కొన్ని ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. యూ నీడ్ టు ఫాలో అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ పిల్లల్ని ఒక బెస్ట్ స్కూల్ చూస్ చేసుకొని జాయిన్ చేస్తేనే సరిపోదు. సో ప్రతి పేరెంట్కి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. మా కిడ్ అకాడమిక్స్లో టాప్లో ఉండాలి, సో సబ్జెక్ట్స్లో టాప్ చేయాలి, అట్లీస్ట్ ఎప్పుడో ఒకసారి స్టేజ్ మీద డ్యాన్స్ వేయాలి, అప్పుడప్పుడు స్పోర్ట్స్ ఆడాలి. కానీ ఇలా కాకుండా చిన్నప్పటి నుంచి పేరెంట్ కూడా కొన్ని టార్గెట్స్ పెట్టుకోవాలి. అంటే రైట్ ఫ్రమ్ గ్రేడ్ యూకేజీ ఆర్ ఫస్ట్ స్టాండర్డ్, అంటే ఒక స్కూలింగ్ ఎడ్యుకేషన్ అయితే 13 years ఉంటుంది. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ నర్సరీ అండ్ ఇట్ ఎండ్స్ బై గ్రేడ్ 10. సో యూకేజీ నుంచి ఒక టార్గెట్ పెట్టుకుంటే, టార్గెట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక యూకేజీలో కిడ్కి ఒక క్లాసికల్ డాన్సో వెస్టర్న్ డాన్సో నేర్పించాలి. సో ఫర్దర్గా ఏంటి, ఒక 2 years వరకు దాన్ని ఎక్స్టెండ్ చేసి డ్యాన్స్ మీద కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ క్లాసికల్ డ్యాన్స్ మీద, అందులో కావాల్సినవన్నీ కూడా పర్ఫెక్ట్గా నేర్పించాలి. తర్వాత ఫాలోడ్ బై ఒక ఏజ్ గ్రూప్ని బట్టి చెస్, ఫాలోడ్ బై ఒక బ్యాడ్మింటన్, ఫాలోడ్ బై ఒక ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, ఫాలోడ్ బై ఒక వోకల్ మ్యూజిక్, క్రికెట్, ఎనీథింగ్ అండి, మేబీ ఎక్సెట్రా. అంటే స్కూల్లో దొరికేవే కాకుండా బయట దొరికే అవైలబిలిటీని బట్టి కూడా తీసుకొని, సో స్పోర్ట్స్తో పాటు లైక్ ఎవ్రీథింగ్ అండి, అది గేమ్స్ అయినా ఏదైనా అవుట్డోర్ థింగ్స్ అయినా, సో ఎవ్రీథింగ్ వాళ్ళకి ఒక 10th స్టాండర్డ్ అయిపోయి. సో మీలాగా నాలాగా కాదండి మన పిల్లవాడు. సో మనం ఏంటి, మూవీస్ చూసుకుంటూ బయట హ్యాపీగా ఆడుతూ, అలాగే పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళ పాట వాళ్ళే రాస్తానంటారు, వాళ్ళ ట్యూన్ వాళ్ళే చేసుకుంటా అంటారు. సో వాళ్ళ మైండ్ని మనం రిలాక్స్డ్గా స్టెబిలిటీగా చేయగలిగి ఫోర్స్ఫుల్గా ఏది ఉండకుండా ఉంటే ఫ్యూచర్లో పిల్లలు వాళ్ళకి కావాల్సిన పొజిషన్స్లో వెళ్తారు. అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ ఇచ్చామా అన్నది ఒకటే టార్గెట్ కాదు. అడ్వాన్స్డ్గా వాళ్ళ బాడీని ఫిట్గా, మైండ్ని మెంటల్లీ స్ట్రాంగ్గా చేసే విధంగా 100% తీసుకోవాలి. బికాస్ పిల్లలు 10th స్టాండర్డ్ క్రాస్ అయిపోతే పిల్లల్లో ఉన్న డైవర్షన్స్కి పేరెంట్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. చిన్నప్పుడు పేరెంట్ కిడ్ని హ్యాండిల్ చేయడం, హోల్డ్ చేయడం చాలా ఈజీ. కానీ అదే పెరిగి పెద్దగా అవుతున్న కిడ్నీ హ్యాండిల్ చేసి హోల్డ్ చేయాలంటే నిజంగా పేరెంట్కి ఒక మూవీ కనిపిస్తుంది. సో డెఫినెట్గా నేను చెప్పాలనుకుంది అయితే ఒకటే, పెంచే విధానంలో చాలా జాగ్రత్తగా పెంచండి. లెర్న్ ఎవ్రీథింగ్ అండ్ మేక్ షూర్ దట్ మీ కిడ్నీ 100% బెస్ట్ కిడ్గా. అంటే ఏ పేరెంట్ కూడా వాళ్ళ కిడ్ సెటిల్ అవ్వాలనుకోవడం వాస్తవం. సెటిల్తో పాటు వాళ్ళ కిడ్ ఏంటి, ఒక ప్రాపర్ బిహేవియర్తో ఎదిగే పరిస్థితి కూడా రావాలి. సో డోంట్ కంపేర్ లైక్ సంబడీ ఈజ్ డూయింగ్ లైక్ దిస్, ఐ విల్ డూ లైక్ దిస్, ఇలా కాదు. సో పెంచే విధానంలో మేక్ షూర్ దట్ అందరితో కంపారిజన్ కాకుండా యూ లెర్న్ ద పేరెంటింగ్ టిప్స్. సో ఇన్ ద ఫ్యూచర్ క్లాసెస్ మన లెర్నింగ్ ట్రీ సైనిక్ స్కూల్ అకాడమీలో ఈ పేరెంటింగ్ టిప్స్తో పాటు సొసైటీకి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా, కిడ్నీ రైజ్ చేయాల్సిన విధానం అన్నీ కూడా మనం మన ఛానల్ నుంచి ఫార్వర్డ్ చేస్తాం. సో ప్లీజ్ subscribe and like this video and please share this video.